కడప జిల్లాలో కూడా ఉమ్మడి కడప జిల్లాలో కూడా 10 స్థానాలు మేము గెలిచినాం. ఏ ఒక్క స్థానం కూడా మేము ఓడిపోవడం లేదు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 120 నుంచి 135 సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పునిచ్చినారు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రెండోసారి అధికారంలో కూర్చోబెట్టినారు. కేవలం అధికార ప్రకటన కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి. జూన్ 4వ తారీఖున ఎన్నికల కమిషన్ అధికారపూర్వకమైన ప్రకటన ఇస్తుంది, అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ అభ్యర్థులు గెలిచినారని. ఇది లాంఛనమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యము. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి జూన్ 10వ తారీఖున ప్రమాణ స్వీకారం తథ్యము, లాంఛనమే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఆట ఇంతటితో ముగుస్తూ ఉంది. సుదీర్ఘమైన 40-50 సంవత్సరాలుగా ఆయన చేసిన మోసాలు, ఆయన చేసిన వెన్నుపోట్లు, వాడుకొని వదిలేసిన వైనము, ప్రజలకు చేసిన మోసాలు, అబద్ధాలు, దరిద్రమైనటువంటి పాలన అన్నిటికీ ఆయన శకానికి ముగియబోతూ ఉంది. కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు యొక్క శకం ముగియడానికి కేవలం 18 రోజులు మాత్రమే ఆగి ఉంది. ఇంకా జూన్ 4వ తారీఖున 18 రోజుల ఈ రోజు నుంచి మొదలైంది. రేపు 17, మన్నాడు 16 రోజులు, మన్నాడు 15 రోజులు, జూన్ 4వ తారీఖున ఆయన రాజకీయ జీవితానికి పూర్తిగా సమాప్తం పడబోతూ ఉంది. పక్కా సమాచారం ప్రకారం చెప్తా ఉన్నా నేను. పక్కా సమాచారం ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క సమాచారం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారం కానీ, నాకుండబడిన సమాచారం ప్రకారం కానీ, నేను సేకరించిన సమాచారం విషయ సేకరణ ప్రకారం పక్కాగా ప్రజలు చెప్తా ఉన్నా. 100కు కోటి సార్లు చంద్రబాబు ఓడిపోతున్నాడు కుప్పంలో. చంద్రబాబు నాయుడు పక్కా ఓడిపోతున్నాడు కుప్పంలో. హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు, ఓడిపోయినాడు. అధికారపూర్వకమైన ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు. ఈ ముగ్గురు ఓడిపోయినారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోయినాడు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు, హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోయినాడు. ఇది కేవలం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్యే అభ్యర్థిగానో చేసే పత్రికా ప్రకటన కాదు ప్రజలారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండబడిన పక్కా సమాచారం ప్రకారం అధిష్టానం దగ్గర, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉండే పక్కా సమాచారం సర్వేల ప్రకారం చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఓడినాడు. ఇందులో తిరిగే లేదు.